మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన తోట్లవల్లూరు కృష్ణా నది పక్కన ఉంది. ఇంకొక విషయం ఏంటంటే జిల్లాలో లంక గ్రామాలు ఎక్కువగా ఉన్నటువంటి మండలం తోట్లవల్లూరు మండలం. ఇక్కడ కూడా నాకు తెలిసి కొంతమంది పిల్లలు తోడేల దెబ్బ లంక కానీ లేదా పాముల లంక కానీ అందరూ మార్నింగ్ బోట్లు ఎక్కి వస్తారు, మళ్ళీ ఈవినింగ్ బోట్లు ఎక్కి వెళ్తుంటారు. ఉన్నారా ఇక్కడ పిల్లలు? ఉన్నారా? పాముల లంక వాళ్ళు ఉన్నారా? తోడేల దెబ్బ లంక వాళ్ళు ఉన్నారా? కానీ ఓకే సరే, ఎలా అయినా కానీ ఉన్న పావుల లంకల్లో వస్తారు, అటు నుండి వల్లూరుపాలెం వాళ్ళని అటు వెళ్ళినా మీరందరూ కూడా సంవత్సరంలో నాకు తెలిసి 3 నెలలు 4 నెలల పాటు బోట్ ఎక్కుతారు, బోటు దిగుతారు. మిగతా వాళ్ళు చేయని పని మనం చేస్తా ఉన్నాం. అలాంటి వరద మొన్న మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్, దాదాపుగా 7 లక్షల వాటర్ వచ్చింది. ఆ టైంలో కూడా మీరందరూ అదే ప్రాక్టీస్ చేశారు, అవునా కాదా? ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఏదైనా ఇంత ఫ్లడ్ ఉన్నప్పుడు, ఏదైనా మనకి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి చాలా మందికి తెలియకపోవచ్చు, లేదా మన ముందు జరిగినప్పుడు మనం దీన్ని ఎలా ఫేస్ చేయాలి అని మనలో ఒక ఎడ్యుకేట్ చేయడానికి, మనందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి మనకు ఆ టైంకి థాట్ రాకపోవచ్చు. ఇలా మీకు ప్రాక్టికల్గా ఒక విషయాన్ని చూపించడం వల్ల మన మైండ్లో కొంతవరకు అది అలా నిలిచిపోతుంది. అందుకనే గవర్నమెంట్ ఏంటంటే ఈ నదికి సమీపంలో ఉన్న అన్ని మండలాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మన మండలంలో నియర్లీ వాళ్ళు 6 days ఉంటారు. ఈ సంఘటన జరిగినప్పుడు మీరు ఇలా వచ్చినప్పుడు మీరు ఇలా యాక్ట్ చేయాలి, ఇలా ఉన్నప్పుడు ఇలా యాక్ట్ చేయాలి అని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఫస్ట్ డే తోట్లవల్లూరులో మనం ఈ స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా స్టూడెంట్స్ వీళ్ళు చెప్పేదాన్ని ప్రాక్టికల్గా చూసి నేర్చుకొని మీకు మీ పెద్దలకి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి మీరు చెప్తే ఇంకా వింటారు కూడా, మీ పేరెంట్స్ కూడా తెలుస్తుందిగా. వాళ్ళందరూ రేపు మేము పావులంక కూడా వస్తాం, వాళ్ళకు కూడా చెప్తాం. కానీ మీరు కూడా మీ పేరెంట్స్కి అందరికి చెప్పి మీ చుట్టుపక్కల కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి మీకు అవసరమైనప్పుడు దీన్ని యూటిలైజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఫస్ట్ డే మేము స్కూల్లో పెట్టడం జరిగింది. అందరూ కూడా పిల్లలందరూ కూడా మీకు ఏదో బోర్గా ఫీల్ అవ్వకుండా కానీ హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక 2 periods 3 periods స్కూల్ పోతుందిగా. నేను మదర్ కదండి కాబట్టి అలానే చెప్తాను, పిల్లలందరూ సైకిల్స్ అలానే ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా విని నేర్చుకోండి. ఇది కూడా మీకు ఒక నాలెడ్జే కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వేదిక నిర్వహించినటువంటి మండల రెవెన్యూ ఆఫీసర్ గారికి మనకు అసెంబ్లీ అవుతే నడకండి, ఎక్కడైతే మనకు అసెంబ్లీ ప్రేయర్ అవుతే అక్కడికి వెళ్ళి వాళ్ళు నిలబడండి. నిలబడిన తర్వాత టీచర్ రండి. ఈ నలుగురు సౌండ్ వినకూడదు. కీప్ క్వైట్. ఆమె కూర్చోండి. నేను భూకంపం చుట్టూ డాక్ చేస్తాను, వెంటనే చేయాలా తలుపు పెట్టుకోండి. లెఫ్ట్ టర్న్ మూవ్ అంటే మూవ్. ఓకే, రెడీ స్టార్ట్. మినిమం 1 నిమిషం లోపల వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? తక్కువ పొజిషన్. నెక్స్ట్ రెడీ మూవ్. 10 మీ టీచర్ కూడా వస్తారు, మీ టీచర్ కూడా ఇంకో సార్లు లగండి. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీ పేరేం పేరమ్మా? వైష్ణవి. మీ పేరు? దివ్య, సుభాషిణి. ఈ నలుగురు గురించి ఒకసారి ఇదేది క్లాస్ ఒకసారి నేను కూర్చోండి. రెడీ స్టార్ట్. లెఫ్ట్ టర్న్ మూవ్.
వాయిస్ దీంట్లో వాడిపోయారు, వాయిస్ పాయింట్లు తక్కువ అయిపోయాయి. ఓకే రండి కూర్చోండి. ఇంకెవరైనా చేస్తారా? ఓకే అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఫైర్. ఇప్పుడు మన టీచర్ హెడ్ కౌంట్ చేశారు. ఈ విధంగా వెళ్ళిన తర్వాత టీచర్ హెడ్ కౌంట్ చేసి మన అసిస్టెంట్ కమాండర్ ప్రిన్సిపల్ కి రిపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు 9th క్లాస్ స్టూడెంట్ లో ఇద్దరు స్టూడెంట్స్ మిస్ అయిపోయారు, అంటే బిల్డింగ్ లోపల ఉండిపోయింది. సిట్ రైట్ బాయ్స్, సిట్ రైట్. ఎవరైతే ఇప్పుడు మన టీచర్ ఏంటంటే తమ్ముడు టీచర్ ఏం చేశారంటే 9th క్లాస్ స్టూడెంట్స్ కి లెక్క పెట్టారు. లెక్క పెట్టేటప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ మిస్ అయిపోయారు, రూమ్ లో ఉండిపోయారు. వాళ్ళకి బయటికి తీసుకురావాలి. ఏ విధంగా తీసుకురావాలి అనేది మన దగ్గర స్ట్రెచ్చర్ లేదు. స్ట్రెచ్చర్ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. స్ట్రెచ్చర్ తయారు చేసి రెండు మన సెట్లు ఎనుకోండి, 2 సెట్లు పెట్టేసినా మనకు ఒక స్ట్రెచ్చర్ అయిపోద్ది. లేదా 2 మన బియ్యం తోలుగా బోరీలు ఉంటాగా అవి కట్ చేసి వాటి ద్వారా కూడా స్ట్రెచ్చర్ తయారు చేయొచ్చు. లేదంటే తాడు ద్వారా కూడా స్ట్రెచ్ చేయొచ్చు. ఓన్లీ కంబం ద్వారా కూడా స్ట్రెచ్చర్ తయారు చేయొచ్చు. ఓకే, లేదంటే తాడు ద్వారా కూడా స్ట్రెచ్చర్ తయారు చేయొచ్చు. జల్దీ జల్దీ గురు తమ్ముడు పెట్టలే కడ నెక్స్ట్ उसके बाद నెక్స్ట్ రెండోది ఏ విధంగా చేస్తారో తెలిసిందా? మీరే చేసుకోండి. ఇప్పుడు లేడీస్ అండ్ బాయ్స్ ఒక పాయింట్ తక్కువ, లేడీస్ ఫస్ట్ లో ఉన్నారు చూడండి. రెండో పాయింట్ నెక్స్ట్ ఇటు పక్క పెట్టండి. చూడండి స్ట్రెచ్చర్ చూసుకోండి, పెద్దలు చేయాలి. నెక్స్ట్ రౌండ్ అప్, యువతలు రావాలి, కొన్ని పెట్టి రావాలి. పడుకు రావాలి, పడుకు పెట్టి కింద పెట్టి సార్. ఆ విధంగా స్ట్రెచ్చర్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ పడుకుని పెట్టి తమ్ముడు బ్యాక్ సైడ్ రండి. అప్పుడు అమ్మా ఇంకమ్మా పడుకమ్మా, పడుకు పర్లేదు, ఏమవదు. చూడు దెబ్బ తగిలేటప్పుడు భూకంపం వచ్చేటప్పుడు లేడీస్ జెంట్స్ చూస్తామా చూడం కదా. మనకు ఆపద వచ్చింది అనుకోండి, ఎవరైనా నీటిలో మునిగిపోయారు అనుకోండి, రెడీ వాపస్ అవును లేదు, ఆగి ఇప్పుడేం చేయాలి? అలాగే ఎక్కడ తీసుకెళ్ళండి. ఓకే క్లాప్స్ స్టాప్. ఫస్ట్ ఆ పోల్ సెంటర్ పెట్టిన తర్వాత కొంచెం పైకెత్తాలి. పైకెత్తిన తర్వాత 2 మళ్ళీ పెట్టాలి. విడిచిపెట్టండి అబ్బా తమ్ముడు. మళ్ళీ వాళ్ళు చేసిన తప్పు చెప్పు అమ్మ. నెక్స్ట్ తిరగండి, 2 పట్టుకోండి, ఆ కింద 2 పెట్టుకోండి. నెక్స్ట్ పడుకు పెట్టండి. నెక్స్ట్ 1 కింద పెట్టండి.
కింద పెట్టమ్మా. దాంట్లో పడుకోమ్మా వ్యక్తి, పడుకో అమ్మ, చిన్నపిల్ల పడుకో. అరే పడుకో. మీరు కూర్చోండి, లెఫ్ట్ సైడ్ వచ్చాడు, రైట్ సైడ్ వచ్చాడు, కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చో. రెడీ? పెట్టండి. बात किसने कर रहे हैं आप लोग? उसको बोल कोई मजाक नहीं करेगा, चोट खा जाएगा। वो एक ढील दिखा रहा हूँ, सिखा रहा हूँ, वो आराम से करेगा। ఎవరు ఆలోచించు, సైలెంట్ గా ఉండండి, సీరియస్ గా ఉండండి. इसको बोल मजाक नहीं करेगा, सीरियसली नहीं तो वो चोट लग जाएगा। छोड़ना नहीं है उसको। ఇది జోక్ ఫన్నీ కాదు, సీరియస్. మనకి ఎప్పుడైతే దాని విలువ తెలుస్తుందో అప్పుడు మనకు దానికి సీరియస్ తెలుస్తుంది, నవ్వేటట్టు కాదు. అది ఏం చేయాలంటే ఆ విధంగా స్ట్రక్చర్ తయారు చేసి ఒక ఆడపిల్ల పట్టినాలంటే మనము గర్వంగా ఫీల్ అవ్వాలి. మన నవ్వామంటే అది ఫన్నీగా వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు బాయ్స్ వస్తారు. బాయ్స్ उसको वो लेटेगा, उसको कुछ भी नहीं होगा, कभी भी वो टूटेगा नहीं, गिरेगा नहीं, लेकिन उसको छोड़ना नहीं है। దాంట్లో మీరు అది విరిగిపోయాడు, కంబ ఉంది కాబట్టి బ్లాంకెట్ ఉంది కాబట్టి అంతగా విరిగిపోయాడు, మనం కట్టుకుంటే అది పడిపోయింది. ఓకే, కానీ రాళ్ళు రప్పలు కానీ మట్టి కానీ లేట్ ఉండకూడదు, మంచి నీట్గా ఉండాలి. పెట్టిన తర్వాత చూసుకోవాలి. ఆ తర్వాత మన సేఫ్టీ గురించి అతనికి కరోనా ఉందనుకోండి, కరోనా రాకుండా మాస్క్ వేసుకోవాలి. కంటి జబ్బులు ఉన్నాయనుకోండి, ఆ కంటి జబ్బులు మనకు రాకుంటానికి గ్లాసెస్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రొఫెషనల్ గా గ్లౌజ్ వేసుకోవాలి. బ్లీడింగ్ ఏదైనా అయింది అనుకోండి, ఆ బ్లీడింగ్ మనకు తగలకుండా ఉండడానికి ఆ గ్లౌజ్ వేసుకుంటాం, పీపీ ఆన్ చేసుకుంటాం. తర్వాత ఫస్ట్ ఎలా చేస్తాం, పేరైతే పేరు ఇచ్చోండి. అయితే ఎప్పుడైతే చూడండి అమ్మా, టీచర్స్ కూడా చూస్తే మంచిదే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసిన తర్వాత ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ నీ పేరేం పేరు, సివిల్ డ్రెస్ పూజిత. ఇప్పుడు ఆ పూజిత పడిపోయింది, పేరు పడిపోవచ్చు. ఏ పూజిత లెగు, ఏ పూజిత లెగు, ఏ పూజిత లెగు అని ఒక 3 సార్లు మనము గట్టి కుట్టి, ఒకవేళ ఎక్కువ ఎండ తగిలిపోయి పడిపోయిందేమో, ఇంకా రాత్రి భోజనం చేయకి పడిపోయిందేమో, ఆ విషయం మనం తెలుసుకోవడానికి ముఖంపై నీళ్లు చల్లుతాము, లేదంటే గట్టిగా తట్టి లేపుతాం. అప్పటికి ఆ పాప లెగలేదు, అంటే రెస్పాన్స్ ఇవ్వలేదు, నో రెస్పాన్స్. ఆ తర్వాత ఏం చేస్తామంటే వెంటనే ఎవరికి ఫోన్ చేయాలి, నమస్కారం సార్ 108, నేను ఈ స్కూల్ నుంచి ఫోన్ చేస్తాను, ఇక్కడ ఒక పాప పడిపోయింది, ఇట్లా నేను హెల్ప్ చేస్తున్నాను, మీరు వెంటనే ఈ ప్లేస్కి రండి అని మన ఎగ్జాక్ట్ పాయింట్ అనేది ఇవ్వాలి. మన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యులేషన్ చెక్ చేయాలి. సర్క్యులేషన్ అంటే ప్రతి ఒక్కరికి చేయి పెట్టండి, సైలెంట్గా ఉంటే కొంచెం నొప్పి పెట్టండి, టక్ 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 సౌండ్ వస్తుంది. ఈ టక్ టక్ సౌండ్ అనేది ఇక్కడ చూడాలి. దాన్ని పల్స్ అంటాం. పల్స్ 3 రకాలు, ఒకటి ఇన్ఫెంట్, చైల్డ్, అడల్ట్. ఇన్ఫెంట్ అనుకోండి, పుట్టిన నుంచి 1 సంవత్సరం లోపల ఇన్ఫెంట్ అంటాం, వాళ్ళతో పల్స్ టక్ 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 సౌండ్ వస్తుంది. అదే చైల్డ్ అనుకోండి, 1 నుంచి 9 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకైతే టక్ 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 సౌండ్ వస్తుంది. అదే 9 సంవత్సరాల కంటే పెద్దలకి టక్ 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 అని సౌండ్ వస్తుంది. ఇది
పల్స్ రేటు. ఓకే, ఇప్పుడు పల్స్ చెక్ చేయాలి. చెక్ పల్స్. ఆల్రెడీ పల్స్ చెక్ చేస్తాం. 105, 106, 107, 108, 109, 110. అప్పుడు పల్స్ తక్కువ సౌండ్ వచ్చింది అనుకోండి, అతను బ్రతుకున్నట్టు. రాలేదు, పల్స్ ఆబ్సెంట్. పల్స్ ఆబ్సెంట్ స్టార్ట్ సిపిఆర్ అంటే గుండె పనిచేయడం ఆగిపోయింది, వెంటనే మనం కంపల్షన్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, పల్స్ ఆబ్సెంట్ స్టార్ట్ సిపిఆర్. లొకేషన్ చూడాలి. లొకేషన్ అంటే మనకి రిప్స్ ఉన్నాయా పక్క టెంపులు, ఆ పక్క టెంపులు ఎక్కడైతే ఎంఎం అయితే దాన్ని జాయింట్ ప్రాసెస్ అంటాం. అక్కడికి 2 ఇంచుల పైకి అంటే 2000 ఏదైతే మాస్టర్ హ్యాండ్ కాదో ఫస్ట్ మాస్టర్ హ్యాండ్ పెట్టాలి. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని 2 అంగులు పెట్టాలి. తర్వాత మాస్టర్ హ్యాండ్ తీసి ఈ తాలుగా ఈ ప్లేస్ ఆ లెఫ్ట్ సైడ్ లేదా గుండెకి మధ్యలో సెంటర్లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఎల్బోని లాక్ చేయాలి. ఎల్బోని లాక్ చేయాలి. చేయి పెట్టి ఎల్బోని లాక్ చేశాడు. ఎల్బోని లాక్ చేయాలి. ఎల్బో డిలా చేయి, డిలా చేయి, రౌండ్ అలా పెట్టనుకోండి, కంప్రెషన్ అవ్వదు. అంటే మినిమం పెట్టడానికి అయితే 5 నుంచి 6 సెంటీమీటర్ డెప్త్ వెళ్ళాలి. ఎల్బో లాక్ ఆ విధంగా చేయాలి. రెడీ స్టార్ట్. 1 hand, 2 hand, 3 hand, 4 hand, 5 hand, 6 hand, 8 hand, 9 hand, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 1. వెంటనే ఆ విధంగా చేసిన తర్వాత ఎదటికైతే ముక్కు మూసి 2 రెస్కొని తివ్వాలి. ఆ విధంగా గట్టి బయట నుంచి గాలి తీసుకోవాలి, ఊదాలి. బయట నుంచి గాలి తీసుకోవాలి, ఊదాలి. మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇలాగ 1 నిమిషంలో మినిమం 100 కంప్రెషన్ రేట్ ఉండాలి. ఓకే, రెడీ స్టార్ట్. 1 hand, 2 hand, 3 hand, 4 hand, 5 hand, 6 hand, 7 hand, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 2. ఈ విధంగా 5 సైకిల్స్ చేయాలి. ఏం చేయాలా? 5 సైకిల్స్ చేయాలి. మళ్ళీ 2 రిస్క్ బ్రీత్ ఇవ్వాలి. ఇలా 5 సైకిల్స్ అయిన తర్వాత మళ్ళీ పల్స్ చెక్ చేయాలి. పల్స్ ప్రెజెంట్ అయిందంటే అతను మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. మనం వెంటనే అంబులెన్స్ లో మనం పంపించేస్తాం. లేదు అంబులెన్స్ వచ్చేంత వరకు ఆ విధంగా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. అర్థమైందా? ఓకే, అర్థమైంది లేదా? ఇప్పుడు ఎవరైనా ఇక్కడ వచ్చి చేయాలి. ధైర్యం రావాలి, భయపడకూడదు. చెప్తాను మీరు చేసిన రండమ్మా. వెరీ గుడ్. ఇంకొక రండి. అర్థమైనా? చూడండి, మీరు చిక్కుపడుతుంది. పివి సింధు ఉంది తెలుసా? ఆమె ఇంటర్నేషనల్ ఆడుకుని వచ్చింది. ఇప్పుడు లేడీస్ క్రికెట్ ఆడుతుంది. మీ లేడీస్ మీ బాల్ ఇస్తాము, మీ బ్యాటింగ్ ఆడమంటే ఆడతారా? మీ లేడీస్ ఫస్ట్ అయి ఉండాలి. రెడీ స్టార్ట్ అమ్మా. ఫస్ట్ అలా అంటే ఎట్లా 2 చేతులతో ये माట్లాడు పూజా कुछ भी बोलो हो जाएगा పూజా ये మాట్లాడు హలో మేము ఇక్కడ మా జెడ్పీహెచ్ హై స్కూల్ తోటల వెల్లులో ఒక అమ్మాయి పడిపోయిందండి. మనకి ఏదైతే రైట్ హ్యాండ్ ఉందో ఆ రైట్ హ్యాండ్ చూపుడు వేలు ఉంటుంది. ఆ చూపుడు వెళ్ళి జాగ్రత్త ప్రాసెస్ మీద ఇట్లా పెట్టాలి. పెట్టేసి తర్వాత లెఫ్ట్ హ్యాండ్ టూ ఫింగర్స్ తీసుకొని మంచిగా పెట్టేసి ఇట్లా పెట్టేసి ఆ తర్వాత
इनको बोलो ये सीधे सीने में हाथ लगाएगा, यहाँ हाथ लगा, दोनों जॉइंट में हाथ लगाएगा, उससे थोड़ा सा ऊपर। ఈ సెంటర్ పాయింట్ పెట్టిన తర్వాత ఇక్కడ రెండు పేరు కరెక్ట్ రెండు సెంటర్ లో ఈ సెంటర్ రావాలి. ఎందుకంటే మనం ప్రెస్ గట్టిగా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ పైకి నీరు వెళ్ళాలంటే గట్టిగా మనం ఏం చేయాలి, ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే పైకి వాటర్ వస్తుంది. మన తలకి బ్లడ్ వెళ్ళాలంటే గట్టి ప్రెస్ చేయాలి. ఓకే, వెరీ గుడ్, గుడ్ పొజిషన్. రెడీ? ఓకే, మంచి పొజిషన్, గుడ్ పొజిషన్. 1 2 3 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 24 25 26 27 28 29 एक सर्कल पूरा हो गया है, एक सर्कल पूरा हो गया तो ब्रीदिंग బ్రీతింగ్ అమ్మా. ये बताना हम लोगों को। వాతావరణంలో 21% ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ మనం 5% తీసుకుంటాం, 16% మనకి ఇస్తాం. గట్టిగా మౌత్ కి మ్యాక్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఏదైనా కరోనా ఉందనుకోవచ్చు. అప్పుడు ఏదైనా మన ఖర్చీప్ ఉంటే ఖర్చీప్ కానీ, చున్నీ ఉంటే చున్నీ కానీ, షర్ట్ ఉంటే షర్ట్ కానీ మధ్యలో పేరు పెట్టాలి. పెట్టి మనం రెస్క్యూ తీసుకోవాలి. అర్థమైందా? థ్యాంక్స్. 5 सर्कल देना है कम से कम। 5 సైకిల్స్ ఇవ్వాలి. ఓకే, 2 స్టార్ట్ అండి. రెస్క్యూ ఇవన్నీ 5 సైకిల్ అయిన తర్వాత పల్స్ చెక్ చేయాలి. ఒక ఆ మాట్లాడడం స్టార్ట్ చేసిన పూజతో స్టార్ట్ చేసిన అనుకోండి, వెంటనే అంబులెన్స్ పంపించాలి. ఓకే, సరే, ఓకే. और कोई करेगा क्योंकि अभी बोला मैडम बोला कि 12 సార్ మీకు చేయించాలా లేదా సరిపోతుంది? కాదు, ఇంకా వేరే ఎఫ్బిఏ ఉంది. నెక్స్ట్ లాస్ట్ చూపించాలి. ఇంకేమైనా చెప్పాలంటే గోల్డ్ చూపించుకుందా అవసరం లేదా? చేస్తారండి. అయితే ఇప్పుడు ఫైర్ हो गया है क्या बोला ఓన్లీ ఫైర్ కదా. तो एक बार एक काम करो ब्लड वाला लगाना और एक बार स्नेक का एक बार बोला दे वो काट पीट ना करे ఇప్పుడు 6 ఇప్పుడు ఫ్లడ్ గురించి తెలుసుకున్నాం. ఫ్లడ్ గురించి అంటే మీకు ఆల్రెడీ మీకు తెలుసు. దీంట్లో స్విమ్మింగ్ వచ్చేవారు ఎంతమంది? చేతులెత్తండి. స్విమ్మింగ్ వచ్చేవారు, స్విమ్మింగ్ ఎవరు రాదా? ఓకే, ఇప్పుడు స్విమ్మింగ్ ఎలా నేర్చో నేను చెప్తా. సరే, అలాగే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు. స్విమ్మింగ్ మనకి పక్కనే ఉంది ఎవరు అది వచ్చినప్పుడు కానీ మనకు తరచుగా వరదలు వస్తూ ఉంటాయి, మనకు తరచుగా వస్తుంటాయి. కాబట్టి ఇది చాలా సీరియస్ గా అందరూ ఇంట్రెస్ట్ గా చూడండి. నెక్స్ట్ ఇది ప్రిపేర్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ 250 కేజీల వరకు కూడా వెయిట్ పట్టుకుంటుంది. ఓకే, సార్ అన్నం బిల్లు అయిపోతుంది కదండి. ఇలాంటివి మీరు బజార్లో కొనుక్కోవచ్చు. లేదంటే టేబుల్ ఉంటారు, ఆ టేబుల్ కూడా మనం ఉపయోగించవచ్చు. ఓకే, అయితే 250 కేజీలు మీరు వేయగలరు. ఇది థర్మాకోల్ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇలాంటి తయారు చేసుకుని ఉంటుంది. మనం ఇంట్లో మిగులుతాం. మన కూడా ఆల్రెడీ కొబ్బరికాయ ఉంటారా? కొబ్బరికాయ 5 50 ఒక లైన్ ఇంకొక లైన్ పెట్టుకుని పడుకోండి. మినిమం 24 గంటలు కూడా మనం ఇంట్లో మిగులుతాం. బాటిల్స్ అబ్బో సార్ నడువులో పోతున్నాడు. కూర్చోనా
కాళ్ళు నొప్పులు అండి. అమ్మో కొండ కూడా పెట్టండి. కొండ వరి కొండ కొండ థర్మోకోల్ తెలియదు చికెన్ బరువు డైరెక్ట్ రైట్ మా ఇంట్లో బాటలు దొరుకుతా కదా ఖాళీ బాటల్ని కట్టి మనం ఈ విధంగా ఆ కట్టిని కట్టి పైకి బిగించాలి. ఎటువంటి పరిస్థితుల్లో హోల్ ఉండకూడదు. ఓకే, ఈ విధంగా 5 బాటలు ఈ విధంగా మనం కారుతో కట్టుకొని నీటిలో చిల్లి మ్యాక్సిమం కూడా పనికొస్తుంది. మినిమం 100 కేజీల వరకు వెయిట్ చేస్తారు. ఓకే, 2 కొబ్బరికాయలు ఇదొక 5-6 లోపల నుంచి కారుతో కట్టుకొని గట్టి కట్టుకొని మనం పెట్టుకోగలరు. 24 hours వరకు కూడా ఈ నీటిలో మునుక్కుంటే హ్యాపీగా ఉండొచ్చు. అది ముఖ్యంగా కనుక్కోండి. ఈ విధంగా పెట్టేసి మనం నీటి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ ఈజీగా క్యారీ చేసుకుని తీసుకురావచ్చు. కానీ ఇది మాత్రం గట్టి కట్టుకోవాలి. థర్మోకోల్ మన టీవీ ఫ్రిడ్జ్ ఎదిరించాలి దాంట్లో థర్మోకోల్ వస్తాయి. అలాంటి థర్మోకోల్ ఇది లైఫ్ జాకెట్ టైప్ లో రోషన్ వేసుకున్నాము ఆ విధంగా తయారు చేసుకోవాలి. 2 పక్కన తయారు చేసుకుని 4 సైడ్లు కట్టుకుని అనుకోండి మనం వీటిలో మునుగుతాం. మనం 24 hours ఉన్నాయంటే అంతలో ఎవరైనా ఫ్రెండ్ చేసి అన్ని ఎవరైనా కానీ ఎవరైనా స్విమ్మింగ్ వచ్చే వాళ్ళని ఈజీగా మనకి బయటకు తీసుకొచ్చేస్తాం. ఇది లైవ్ బాయ్. లైవ్ బాయ్ అంటే ఇది 250 కేజీల వరకు కూడా వెయిట్ అంటే మినిమం ఎక్సైజ్ 6 మోసేస్తాం. ఒక గట్టి పట్టుకుని ఉండాలి అంతే. అది ఆటోమేటిక్ గా మనిషి ఈజీగా ఒక కొట్టు నుంచి ఒక బయట వెంటకి తీసుకురావచ్చు. ఇది మ్యానుఫ్యాక్చర్. ఇది మన బజార్లో దొరుకుతుంది కొనుక్కోండి. లేదంటే ట్యూబ్ కూడా చేయొచ్చు. మన స్విమ్మింగ్ నేర్చుకోవాలి. ఈ విధంగా ప్లాస్టిక్ బ్యాగ్ కట్టి స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే ప్లాస్టిక్ బ్యాగ్ పెట్టేసి మనం ప్రాక్టీస్ పెడతాడు. ఇది కూడా 24 hours వరకు వెళ్తాం. ఈ విధంగా క్యాన్ దగ్గర క్యాన్ ఉంటుందా ఆ క్యాన్ కూడా దాంట్లో వాటర్ కాకుండా గాలి పెట్టి కప్పు కట్టి దిగొచ్చేసి చేయాలి. ఈ విధంగా స్విమ్మింగ్ కూడా నేర్చుకోవచ్చు. ఇది లైఫ్ జాకెట్. లైఫ్ జాకెట్ ఇది 70 hours వరకు కూడా ఇది నీటిలో ఉంటుంది. ఎక్కడైనా బోట్ ఎక్కకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ జాకెట్ వేసుకోవాలి. ఒకవేళ బోట్ పెరగకపోయినా 24 hours వరకు నీటిలో మనం పెరగదు. బోట్ ఎక్కే ముందు లైఫ్ జాకెట్ వేసుకోవాలి. ఓకే, అభివృద్ధి చూడండి. ఇప్పుడు లేడీస్ చేస్తారు, బాయ్స్ చేసి చూపిస్తారు. బాయ్స్ ఫస్ట్ 2 సెంటర్లో పెట్టాలి ఫోన్. ఒక్క జస్ట్ తెప్పించండి. బాయ్స్ తెప్పించండి. రెగ్యులేటర్ అది మీకు కూడా తెలుస్తారు. చాలా బాగుంది. చెప్పండి. రెగ్యులేటర్ గ్యాస్ సిలిండర్ మన మేడం తో చేపిద్దాం. మన టీచర్స్ ఉన్నారా, మీరు నెంబర్ అడుగుతారు. ఈ విధంగా బాయ్స్
బాయ్స్ ఇప్పుడు ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉన్నారు, ఎందుకంటే స్ట్రెచర్ బాగా తయారు చేశారు. ఓకే, ఇప్పుడు ఏ విధంగా క్యారీ చేస్తారని మనం చూడాలి. చూడు ఇత. ఓకే తమ్ముడు, ఒక సైడ్ రా, ఒక సైడ్ రా, కూర్చో కూర్చో, ఫస్ట్ కూర్చో. ఇటు సైడ్ రా, ఇటు సైడ్ రా తమ్ముడు, ఈ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకో. వెరీ గుడ్ తమ్ముడు, నీ రైట్ హ్యాండ్ పెట్టుకో. వెరీ గుడ్. రెడీ, కంబల్ పట్టుకుపోయినా పర్వాలేదు తమ్ముడు. రెడీ రెడీ, రైట్ హ్యాండ్ రెడీ, రెడీ అప్. ఒక్కటి చెప్పండి. రెడీ స్టార్ట్. మీ కర్రలు ఉంటే కర్రలు, పైపులు ఉంటే పైపులు, ఒకవేళ ఏమి లేకపోతే ఓన్లీ బెడ్షీట్ ఉంటే బెడ్షీట్, దుప్పటి ఉంటే దుప్పటి, స్టిచ్చింగ్ తయారు చేయడం రావాలంతే. ఓకే, ఒకవేళ 2 షర్ట్లు ఉన్నాయి అనుకోండి, 2 షర్ట్లో కూడా మనం 2 కోట్లు పెట్టాం అనుకోండి, అది స్టిచ్. మీకు ఇలాంటివి నాట్ ఓన్లీ స్టూడెంట్స్, టీచర్స్ కానీ ఇంకెవరైనా కానీ మీకు ఏ అవసరం ఉన్న దాన్ని స్కూల్లో ఉంటుంది కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకోండి. దాంతో పాటు మీరు ఏదైనా కూడా డస్ట్ లో వర్క్ చేస్తున్నా, లేకపోతే మాస్క్ కానీ గ్లాసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్ అయి ఉన్నాయి. బ్యాండేజెస్ ఉన్నాయి, మీకు ఏదైనా కాలు బెనికినా వీటికి వాడే మొత్తం అన్ని కూడా దాంట్లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆ కిట్ ని కూడా మీకు ఇప్పుడు మీ స్కూల్ కి డొనేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు చాలా నేర్చుకోవచ్చు. మీకు అందరికీ ఉపయోగపడే విషయమే అది. और ये वाला है जो स्पून के अंदर इसको चिपका देना। నాకు వర్క్ ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను. వాళ్ళు ఇక్కడే ఉంటారు అప్ టు 12-12:30 వరకు. మీకు ప్రతిదీ చెప్తారు. మీరు కూడా అవకాశాన్ని వాడుకోండి. సైలెంట్ గా ఉండి వినండి. ఇలానే డిసిప్లిన్ తో ఉండండి. ఆడపిల్లలు అయితే మనకు